నమస్తే. టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో కుంభరాశి డిసెంబర్ మాస ఫలితాలు క్లుప్తంగా చెప్పుకుందాము. స్టార్ట్ వీడియో. అయితే ఈ కుంభరాశిని అనుసరించి గురువు 7వ తేదీ నుండి 6 నుంచి 5లోకి ప్రవేశించి సంచారం చేస్తాడు ఈ మాసాంతం వరకు కూడా. అలాగే రవి కూడా 16వ తారీఖు నుంచి కుంభరాశి వారికి 10 నుంచి 11లోకి లాభస్థానంలోకి రావడం జరుగుతుంది. ఆల్రెడీ లాభస్థానంలో 7వ తారీఖునే కుజుడు కూడా మార్పు చెందడం జరిగింది. ఇక మాసాంతం లాస్ట్ చివరి వారంలో శుక్రుడు కూడా చేరటం జరుగుతుంది. ఇది ఈ ప్రధాన గ్రహాల మార్పులు, స్థితిగతులు. మిగతా గ్రహాలన్నీ కూడా శని మీనంలో, రాహు కుంభంలో, కేతు సింహరాశిలో సంచారం జరుగుతుంది. అయితే వీరికి ఈ కుంభరాశి వారికి ఆర్థికంగా మరియు వృత్తిపరంగా ఈ మాసంలో అద్భుతమైన ఫలితాలు ఉంటాయి అనేది చెప్పచ్చు. ఇక గురు, రవి, కుజ, శుక్ర గ్రహాల అనుగ్రహం సంచారం కారణంగా వీరికి ఈ మాసంలో ఆదాయం పెరుగుతుంది. ముఖ్యంగా ద్వితీయార్థంలో అంటే వారం ఒక 10 రోజుల తర్వాత 20 రోజుల నుంచి కూడా 10 రోజుల నుంచి కూడా వీరికి మంచి అనుకూలతలు ఉంటాయి అనేది చెప్పచ్చు. అయితే ఆరోగ్య విషయంలో కొద్దిపాటి జాగ్రత్తలు మాత్రం తీసుకోవాల్సి ఉంటుంది ఈ కుంభరాశి వారికి. అయితే ఈ నెల ఆర్థికంగా చాలా అనుకూలం. ఆదాయ మార్గాలు గణనీయంగా పెరుగుతాయి మరియు ఆర్థిక స్థిరత్వం అనేది ఏర్పడుతుంది అనేది చెప్పచ్చు. ఇక వృత్తి ఉద్యోగాల్లో పదోన్నతులు, అవకాశాలు, కార్యాలయాల్లో ఇదివరకటి కష్టానికి తగిన గుర్తింపు, ఫలితాలు ఇప్పుడు రావటాలు ఇవన్నీ లాభదాయకం. కుటుంబ జీవితంలో ఉన్నవారికి కుటుంబ సభ్యులకి కొత్త ఉద్యోగాలు వచ్చే అవకాశాలు, కుటుంబం నుండి సహకారం, మద్దతు లభిస్తుంది. విద్యార్థులకి బాగుంటుంది, రచయితలకి బాగుంటుంది, సమయం చాలా బాగుంటుంది, సంతానానికి బాగుంటుంది, వారి అభివృద్ధి బాగుంటుంది అనేది చెప్పచ్చు.